దేవాది దేవ స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకారుడా, అద్భుతకారుడా, నీకే స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి. నిన్న నేడు గతించిన నీ నామం గతించిన దేవానికి వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. ఆకాశం హస్తనం భూమిని పాడుతున్న దేవా మీకు స్తోత్రాలు 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 అయినా అయిపోయేగా మీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు అయినా రేపు పట్ల గొప్ప కార్యాలు చేస్తున్న వడానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. నేను చూస్తున్న నేత్రాలు మాకు దయచేయండి ప్రభా. నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన మాలో అన్నాలపై విశ్వాసం ఉంటే తొలగించండి దేవా. విశ్వాసం కలిగి నీ నామన్న గణపరిచే కృపను మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు తండ్రి. నాయన మా ప్రార్థనలు నాయన నీ పరలోకానికి దూప వెతుకున్నవే జీవులు వచ్చే కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. స్తుతులు కాస్తినుడు అన్నవాడా నీకే వందనాలు స్తోత్రాలు అయ్యా. మహోన్నతుడని ఇస్తయా నీకు వందనాలు. సర్వోన్నతుడని ఇస్తయా నీకు వందనాలు తండ్రి. సర్వం ఎరిగిన సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో నాయన లోకులు సాయం వ్యర్థమని తెలిసి నీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దినదిన నాయన ప్రార్థన ద్వారా నాయన మీరు మాతో ఉంటున్న వాడా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. నా తండ్రి నాయన లోకరక్షకుడా లోకనాథుడా నీకే స్తుతులు స్తోత్రాలు. రేపు పట్ల గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు నా తండ్రి నాయన. అయ్యా మీరు చేసిన మేలులు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మీరు చూపుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు ఈ దినం నాయన మేము ఇలా ఉన్నా ఉంటే అది కేవలం నీ కృప నా ప్రభా. అయ్యా నీ కృప లేకపోతే నాయన మేము ఇలా ప్రార్థించేవాళ్ళం కాదు నా తండ్రి. సందాలు గల వాళ్ళ ఆస్పత్రి దినం చూడక మృతులైపోయారు ప్రభా. మమ్మల్ని అయితే నాయన కోడి తన రెక్కల కిందలాగైతే భద్రపరచుకుంటూ అలా భద్రపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా బలమైన ఆరాధన చేసేటకు నాయన మీరు మాకు సహాయం చేయండి ప్రభా నాయన. అయ్యా మేము ప్రార్థన జీవితంలో నా తండ్రి దినదినం అభివృద్ధి పొందుటకునైనా మీరు మాకు సహాయం చేయండి ప్రభా నాయన. పరిశుద్ధుడా 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 ఏసయ్యా మీకు వందనాలు. ఏసయ్యా మీకు వందనాలు. ఏసయ్యా మీకు వందనాలు దేవా. వందనాలు తండ్రి నాయన. కరుణా కృప గల దేవుడు నా తండ్రి. కృప చూపించేవాడు నా ప్రభా నాయన. అయ్యా నీ కృపను మా మీద ఉంచండి దేవా. ఇదిగో నా తండ్రి నాయన. అయ్యా మాకు ఇచ్చిన అంశాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన నాయన నీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగో నాయన షుగర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకు నాయన షుగర్ నుండి విడుదల దయచేయండి ప్రభా. విడుదల దయచేయండి తండ్రి. అయ్యా క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలకు నా తండ్రి. అయ్యా మరి ఇదిగో నాయన క్యాన్సర్ మహమ్మారి నా ప్రభా నా తండ్రి. అయ్యా మరి చాలా భయంకరమైన వ్యాధి నా ప్రభా నాయన. వ్యాధి నుండి నాయన అయ్యా జనాలను తప్పించండి ప్రభా. ఏ ఒక్కరు కూడా నా తండ్రి నశించిపోకుండా నాయన అయ్యా నశించిపోయిన ఆత్మలు వెతుకు పట్టుకున్న వాడానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. బిడ్డలు మీరు కాచి కాపాడండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా 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 నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఏ ఒక్కరు నశించుకోకుండా ఉండే కృపను దయచేయండి ప్రభా నాయన. నాయన నువ్వు ఉన్నవాడివి విన్నవాడు అని మేము నమ్ముచున్నాము తండ్రి నాయన. అయ్యా మా విన్న ఫలాలు కించండి దేవా. అయ్యా మా ప్రశ్నలకు జవాబు దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. అయ్యా నాయన నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచండి తండ్రి. నీ బలమైన రెక్కల కింద దాచిపెట్టండి ప్రభా నాయన. అయ్యా నాయన ఏ ఒక్క క్యాన్సర్ కూడా ఏ ఒక్క బిడ్డకు కూడా నాయన ముట్టకుండా నాయన నా తండ్రి మీరు భద్రపరుస్తున్న వడానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అలాగే నా తండ్రి నాయన అయ్యా బీపీలతో బాధపడుతున్న బిడ్డకు నాయన బీపీల నుండి విడుదల దయచేయండి తండ్రి. బీపీ నాయన అయ్యా మరి ఎంతలో ఉండాలి అంతలో ఉండటం సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా నా తండ్రి ఆ బిడ్డలకు నాయన మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రేపు పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడా నాయన. బీపీ నుండి షుగర్ నుండి నాయన క్యాన్సర్ నుండి నా తండ్రి నాయన అలాగే థైరాయిడ్ నుండి కూడా విడిపించండి తండ్రి. అయ్యా ఏ ఒక్కరికి కూడా ఎటువంటి థైరాయిడ్ వ్యాధి ముట్టకుండా నీ దేవదూతలు కంచెని దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా 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 నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. భయంకరమైన నాయన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలందరికీ మంచి స్వస్థతను దయచేయండి తండ్రి నాయన.
అయ్యా హాస్పిటల్ నాయన అనేక మంది రోగులు నా తండ్రి అనేక అనారోగ్యాలతో పడి ఉంటున్నారు ప్రభా. అయ్యా నా తండ్రి నాయన అయ్యా నాయన బిడ్డలు మీరు ముట్టండి తండ్రి, స్వస్థపరచండి దేవా. స్వస్థపరిచే యెహోవా మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడు తండ్రి. బిడ్డలందరినీ మీరు ముట్టండి దేవా, ముట్టండి తండ్రి నాయన. నీ బలమైన రెక్కల కింద నాయన భద్రపరచుకోండి ప్రభా. మా దేశాన్ని నాయన మీరు కాచి కాపాడండి ప్రభా. అయ్యా మా దేశంలో ఎటువంటి భూకంపాలు రాకుండా నాయన నీ భద్రతను దయచేయండి అయ్యా. అయ్యా మరి భూకంపాలు వచ్చే సూచనలు ఉన్నాయని ప్రభా నాయన. అయ్యా భారతదేశం నాయన నా తండ్రి నాయన నా తండ్రి మరి అనేక మంది నాయన జనాలు నాయన అంటున్నారు ప్రభా నా తండ్రి నాయన. అయ్యా మా భారతదేశంలో నాయన నేను ప్రార్థించే వాళ్ళు ఏమనెత్తండి ప్రభా నాయన. ఎటువంటి భూకంపాలు రాకుండా ఎటువంటి ఉగ్రతలు రాకుండా నాయన అనుదినం ప్రార్థన జీవితంలోనైనా మేమందరం బలపరుడుకు సహాయం చేయండి ప్రభా నా తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన మా దేశం మీదకి ఎటువంటి కూడా ప్రాబ్లమ్స్ కూడా రాకుండా నీ భద్రతను దయచేయండి అయ్యా. అయ్యా మా దేశం మీదకి ఎటువంటి రోగాలు నాయన రాకుండా నీ భద్రతను దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా భయంకరమైన దినాలను తప్పించండి దేవా, నీకు వందనాలు వందనాలు ప్రభా. మా దేశంలోని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి, మారు మనసు కలిగజేసే కృపను దయచేయండి అయ్యా. అయ్యా నాయన నిన్ను ప్రేమించకుండా నీ రక్షణ పొందుకోకుండా ఏ ఒక్కరు ఉండకూడదు నా తండ్రి. ప్రతి ఒక్కరు నేను చూసే నేత్రాలు దయచేయండి, నీతో మాట్లాడే స్వరాలు దయచేయండి తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా నా తండ్రి నాయన, నువ్వు ఎంతో మందిని నాయన ప్రేమిస్తావు తండ్రి నాయన. అలాగే నా తండ్రి నాయన మేము కూడా నా తండ్రి నాయన చచ్చేంతగా ప్రేమించే మనసును మాకు దయచేయండి ప్రభా నా తండ్రి. అవును తండ్రి ప్రేమిస్తావు కానీ ప్రభా ప్రేమించిన వాళ్ళందరూ కూడా నాయన నీ పరలోక రాజ్యం చేరతారని చెప్పలేం తరండి. ఎవరైతే నా తండ్రి అతిగా పిచ్చిగా చచ్చేంతగా ప్రేమిస్తారో నా ప్రభా అటువంటి వాళ్ళే పరలోక రాజ్యం వస్తారని నా తండ్రి నాయన. అయ్యా మేము వాక్యాల్లో విన్నాం ప్రభా నా తండ్రి నాయన. అయ్యా నిన్ను ప్రేమించే మనసును మాకు దయచేయండి ప్రభా నా తండ్రి. నీతో మాట్లాడే స్వరాలను మాకు దయచేయండి తండ్రి. అనుదినం నాయన ఎల్లప్పుడూ నాయన నీ నామాన్ని స్తుతించుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా 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 యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు దేవా, వందనాలు తండ్రి నాయన. నాయన సంసోన్ అయితే నా ప్రభ నాయన. అయ్యా మరి ఎన్నో పొరపాట్లు ఎన్నో ఇది చేసినప్పటికీ నాయన మరి నాయన అయ్యా మరో బిడ్డను నాయన నా తండ్రి నాయన. అయ్యా మరి నాయన మీరు ఎంతోగానో కాపాడేవాడు కానీ ప్రభ నాయన మరి ఆ బిడ్డ నాయన అనుదినం ప్రార్థించేవాడు కాదండి నా ప్రభ నాయన. అయ్యా 2 మార్లు మాత్రమే ప్రార్థించాడండి తండ్రి నాయన. అయ్యా అలా కాదు ప్రభా అనుదినం నాయన మేము ప్రార్థన జీవితంలో నాయన అయ్యా మేము బలంగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా నాయన. అయ్యా మా ప్రార్థన జీవితాలు దినదినం నాయన అయ్యా నా తండ్రి దావీదు వలె ముమ్మారు ప్రార్థించి 7 మార్లు స్తుతించే కృపలు నాయన మాకు దయచేయండి ప్రభా. మేము ప్రార్థన జీవితంలో నా తండ్రి అనుదినం ముందుకు కొనసాగించే కృపలను మాకు దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. దేవాది దేవా దైవ కుమారుడానికి వందనాలు ప్రభా. నీకు లోబడే మనసును మా అందరికీ దయచేయండి తండ్రి. నీ చిత్తం నెరవేర్చే కృపలను మాకు దయచేయండి ప్రభా నాయన. అనుదినం నీ చిత్తంలో జీవించే జీవితాలుగా మా జీవితాలు మార్చబడాలి ప్రభా నా తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా బైబిల్లో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు ప్రభా నాయన. అయ్యా ప్రవక్తల లాంటి జీవితాలను మాకు దయచేయండి ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన వాళ్ళలాగా మేము మారే కృపను దయచేయండి ప్రభా నాయన. అయ్యా అనుదినం నా తండ్రి నాయన అయ్యా నీ కొరకు వేచి చూసే కృపలను మాకు దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా మరిదిగో నా తండ్రి నాయన అయ్యా మరిదిగో నా తండ్రి పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. అయ్యా మాలో ఉన్న నిలువేచతనాన్ని తొలగించండి తండ్రి. అయ్యా ఉంటే వేడిగా నుండి లేకపోతే చల్లగా ఉండమన్న తండ్రి నాయన. అయ్యా మేము నిలువెచ్చగా ఉంటున్నామో తండ్రి మాలో ఉన్న నిలువెచ్చతనాన్ని నాయన యేసు నామములో పెరికివేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అనుదినం నాయన నీ నామాన్ని ఘనపరిచే కృపలు నాయన మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి అనుదినం నాయన నీ నామాన్ని ఘనపరిచిన ఆయన అనుదినం నా తండ్రి నాయన అయ్యా నీ సన్నిధిలో గడిపే కృపలను మాకు దయచేయండి ప్రభా.
నాయన ఎస్సయ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రోజు నా తండ్రి నాయన అయ్యా మేము ప్రార్థనలు చేసుకుంటూ ఉండగా మా ప్రార్థనని మీరు ఆలకించే దేవుడు నా తండ్రి. అలాగే ఈ రోజు నా తండ్రి పాటలు పాడుచుండగా నాయన అయ్యా చక్కని స్వరాలను మాకు దయచేయండి తండ్రి. పాటలు పాడుచుండగా నా తండ్రి మా కంఠ స్వరాలను మీరు ముట్టండి ప్రభా నా తండ్రి. అయ్యా నీకు వందనాలు. పాటలతో నిన్ను మహిమపరిచే కృపను మాకు దయచేయండి తండ్రి. అలాగే ఈ రోజునైనా ఆరాధన నడిపిస్తున్న బిడ్డలనైనా ఆత్మతో సత్యంతో ఆరాధించే శక్తిని దయచేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ తాకిడిని మాకు దయచేయండి ప్రభా. నీ ఆత్మతో నాయన ఉండే కృపలను మాకు దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన అనుదినం నీ నామాన్ని గణపరిచే కృపలను మాకు దయచేయండి తండ్రి నాయన. అయ్యా నీ పరిశుద్ధాత్మ తాకిడిని మాకు దయచేయమని అడుగుతున్నాం. అనేకమైన భాషలు మాట్లాడే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అలాగే ఈ రోజు నా తండ్రి నాయన కీర్తన భాగం చదువుచుండగా నాయన అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి నాయన. అలాగే ఈ రోజు నాయన వాక్యం చెప్పుచున్న దైవ సేవకురాలను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా సేవకురాలని సిలుసాట్ను మరుగుపరచండి అయ్యా. మీ నోటు బోర్వలి వాడుకోండి ప్రభా. ఆ బిడ్డను అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా మా ప్రార్థనని మీరు ఆలకించారని మేము నమ్ముచు నాయన. మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేస్తారని నమ్ముచు నాయన. అయ్యా చివరిగా మా సంఘాలను మా దైవ సేవకుల కుటుంబాలు మా కుటుంబాలు నీ చేతులు కప్పు చెప్పుకుంటూ చివరిగా ఎరుసలేములో సమాధానం దయచేయండి. యూదులకు రక్షణ దయచేయండి. సార్వత్రిక సంఘాలకు నీ క్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామాలను బట్టి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సంజయ్ గారు, వరలక్ష్మి గారు, వందనాలమ్మ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలండి. ప్రార్థన చేసిన హైమావతి గారికి వందనాలండి. వందనాలండి. వందనాలు. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. ఆమేన్. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. 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 స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన మధ్యన ఉన్నటువంటి వరలక్ష్మి గారు వందనాలు. వందనాలండి. వందనాలు. ప్రార్థన చేయండి అమ్మా. మన దేశం కోసం, మన అధికారుల కోసం, అలాగే మన భారతదేశంలో ఎటువంటి కరువులు కానీ కాటకాలు కానీ ఏమి భూకంపాలు ఏమి రాకున్నట్లు ప్రార్థన చేయండి అమ్మా. అలాగే స్తోత్రం ప్రభా, స్తోత్రం ఆయన శివాధిపతి జీవం కలిగిన మా తండ్రి. తీసుకున్న మా దేవ మా రక్షకునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నయనానికి వందనాలు అయ్యా, వందనాలు తండ్రి. ఆయన మమ్మల్ని ఎంతకైనా ప్రేమించిన తండ్రి దేవ అమూల్యమైన అవకాశాలు ఇచ్చిన తండ్రి. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా ఏసేయానికి వందనాలు తండ్రి. నేను కొనాలి నీ యొక్క దయనిచ్చాను కొన్నాను ప్రభా. దేవానికి వందనాలు మా దేశం కోసం, దేశ నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ప్రభా యొక్క దేశంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, సంధించండి ప్రభా. ఉంటున్నాను దేశ నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీకు దేశ నాయకులు ప్రభా వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభా. స్వస్థవండి, సహాయం దేవానికి సహాయం చేయమని ప్రభా. దేవా మరి నాయన ప్రజలతో అధికారులతో ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. ఎలక్షన్ వాటికి నాకు తండ్రి ఎటువంటి గొడవలు కానీ అల్లరి కానీ లేకుండా శాంతి భద్రతలు
అణచివేయండి ప్రభా. కరువు కాటకాలు తీసివే ప్రభా. నాయన నా తండ్రి నీ రాజ్యం పరిపాలన చేయటకు మీరు సహాయం తండ్రి. అయ్యా ఎవరిని నియమిస్తామో నా ప్రభా వాళ్ళకి నా తండ్రి ఏసయ్యానైనా మీరే నా తండ్రి సహాయం తండ్రి. నైనా ప్రజలను నా తండ్రి శాంతి పద్ధతులతో ప్రభా నా తండ్రి నాయన ప్రభా నడుపుటకు నా తండ్రి మీరు సహాయం తండ్రి. అయ్యా అధికారులతో ప్రధానాలతో నా ప్రభా ముఖ్యమంత్రులతో ప్రభా నాయన లాయర్ టీచర్స్తో మీరు మాట్లాడండి ప్రభా. దేవునికి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ ఉంది నాయన. నాయన ప్రజల్ని నాయన పరిపాలించిన నాయకుడిని దేవానికి చిత్తం అయితే ప్రభా నా తండ్రి మీరు సహాయం చేయమని ఇస్తున్నాను ప్రభా. మీరు ఆశీర్వదించిన బిడ్డని ప్రభా చేతులుగా తండ్రి ప్రజలకు సుఖశాంతులతో నింపాలి ప్రభా. దేవానికి వందనాలు. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చే ప్రభా. నాయనానికి వందనాలు. అయ్యా మరి నాయన ఇక నా తండ్రి నా ప్రభా నాయన యొక్క తండ్రి నా ప్రభా నాయన మురళి గారిని మీరు ముట్టినాయన స్వస్థపడి ప్రభా మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి తండ్రి. ఈ యొక్క దీవెనతో నింపండి యేసయ్యా. నాయన బిడ్డకి నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని పొంది నాయన బలాన్ని ఇవ్వండి. నీరసాన్ని కొట్టి ప్రభా ఈ యొక్క డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేందుకు నీ కాపుదల భద్రత పెట్టమని అడుగుతున్నాను ప్రభువానికి వందనాలు అయ్యా. సహాయం తండ్రి. నాయనానికి వందనాలు తండ్రి. నీ కృప దయచే ప్రభా. ఈ యొక్క కిడ్నీల ప్రభా నీ యొక్క రక్తంతో కడిగి దేవాసం తండ్రి. నైనా భార్య భర్తలిద్దరికి విశ్వాసాన్ని ఇవ్వండి. అవిశ్వాసాన్ని కొట్టివే ప్రభా. నన్ను నిరీక్షణ వదులు సహనాన్ని తండ్రి. ఏసయానికి వందనాలయ్యా. స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువానికి వందనాలయ్యా. దేవమైన నాయన నా తండ్రి నా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఏసయానికి వందనాలు తండ్రి. నేను ల్యాండ్ విషయంలో మీరు సహాయం చే ప్రభా. నా తండ్రి 10 ఎకరాల ల్యాండ్ ప్రభా అదే ఆ బిడ్డ చేతులకు వచ్చేటప్పుడు మీరు సహాయం తండ్రి. దుష్టి చేతుల నుండి విడిపించిన ఆయన నా ప్రభానికి వాళ్ళకి నాయన శాంతి భద్రతలు అనుగ్రహించిన ఆయన న్యాయం చేయమని అడుగుతున్నాను దేవానికి వందనాలయ్యా. అలాగే నా ప్రభా పరీక్ష రాసిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించిన ఆయన బిడ్డకు మంచి ర్యాంకుతో ఆయన పాస్ అవుటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధుల పరమ తండ్రి జీవాధిపతి నాయన మీరు సహాయం తండ్రి. దేవానికి వందనాలయ్యా. మరి నా తండ్రి నీ కృప దీవెన ఆశీర్వాదాలతో నింపండి గొప్ప దేవుడా. మరి నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ లో అనేక మంది పాల్గొనేటకు నీ కృప దయచే తండ్రి. అయ్యా ఉదయకాల ప్రార్థన నా తండ్రి నీకు ఇష్టమైన ప్రభా నాయన ఉదయకాలం ప్రభా నీ యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయుచుండగా నా తండ్రి మీరే సహాయం చేయాలయ్యా. కృప చూపాలి, దయ చూపాలి తండ్రి. నీ కరుణాకరాలతో నింపాలి అయ్యా. మరి నాయన నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా మరి నా తండ్రి ప్రార్థన ద్వారా మాట్లాడండి నాయన. నా తండ్రి కీర్తన ద్వారా ఆరాధన ద్వారా మాట్లాడండి. వాక్య పరిచర్య ద్వారా మీరు మాట్లాడండి. దేవానికి వందనాలయ్యా. వాక్యంతో ప్రభా ఇప్పుడు నాతో మాతో ఏం మాట్లాడదలుచుకున్నావు ప్రభా సూటిగా స్పష్టంగా మాట్లాడు ప్రభా. అది విని వదిలేయటం కాదు ప్రభా. దాని ప్రకారం నడుచుకొని చెప్పిన మీరు మార్పులు తెరవమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నా తండ్రి నేను ఈ దేశంలో కరువు కాటకాలు తీసివేతండి. శాంతి భద్రతను అనుగ్రహించిన అయినా అయ్యా నా తండ్రి నా ప్రభా నాయన నీకే వందనాలు స్తోత్రాలైనా అన్ని విషయాలను మీరు తోడుగుండి సహాయం తండ్రి. నీ యొక్క దీవులతో నాయన తండ్రి రోగాలతో వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల్ని నీ చేతులకు అప్పచెప్పిన ప్రభా ముక్తి దేవ స్వస్థపడి తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. రకరకాల జబ్బులు ప్రభా ఆ యొక్క జబ్బుల నుండి విడిపించిన ఆయన విడుదల చేతండ్రి.
ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ వాళ్ళు మారు మనసు తండ్రి. అయ్యా అన్ని రాక అది సమీపించే దినాల్లో మేము ఉంటుండగా ప్రభువా ఎత్తబడే గుంపులోని పరిశుద్ధుల గుంపులు చేర్చినైనా నాయన మా బ్రతుకులని చేతికి అప్పచెప్తున్నాను తండ్రి. మరి నాయన మా కుటుంబాలను మీరు ఆదరించి పోషిస్తున్నారు నాయన. ఇరుకుల ఇబ్బందుల నుండి, కష్ట నష్టాల నుండి, దుష్టుల చేతుల నుండి ప్రభా మీరు విడిపించి రక్షించున్న దేవాది దేవుడు నాయన నీకు వందనాలు. సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. మరి నాయన మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృపను అనుగ్రహించండి. నేను ఇంకా ఎవరి గురించి మర్చిపోతాను దయచేసి క్షమించినైనా. మరి నా తండ్రి ఈ యొక్క దీవెనతోనే నా భర్తకు రక్షణ ఉంది. అల్లుడికి కోళ్ళకి వాడికి రక్షించి మీరే దేవాది దేవుని వేడుకుంటున్నాను అయ్యా. అయ్యా నా కూతురు విషయంలో మీరు సహాయించే దేవా నైనా. అయ్యా కాళ్ళను మీరు మార్చినైనా తండ్రి నీకు వందనాలు. అతను ఉన్న చాడిష్టాన్ని తీసివేయి తండ్రి. అయ్యా మేము ఏదైతే ప్రార్థన చేసినామో యథార్థంతో సత్యంతో ప్రభావ నేను విశ్వాసంతో మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినామయ్యా. మా ప్రార్థన మీరు ఆలకించి నాయన విడిపించినంత వందనాలు ప్రభా. ఏ కృప దయచేతండి. అతనితో నువ్వు మాట్లాడు ప్రభా. నా తండ్రి రకరకాల నిర్ణయాలతో ఉండు ప్రభా. ఏదేమైనప్పుడు నాయన నా తండ్రి నీ యొక్క ఆలోచన ప్రభా మా పట్ల జరుగుతుంది ప్రభా. మేము ఎన్నో అనుకుంటాం తండ్రి నాయన. మా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు ప్రభా. మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు ప్రభా. మీరే సహాయం చేసుకుని చెప్పాలి తండ్రి. నాయన మమ్మల్ని నడిపించిన నాయకుడు నువ్వు ప్రభా. నాయన నా తండ్రి నీకు వందనాలు ప్రభా. నడి సముద్రంలో వాళ్ళు వేసే దేవుడు కాదు ప్రభా. ఆదరించి కాచి కాపాడే దేవుడు నాయన. చిన్న ప్రార్థన దోషపాపంకి దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మీ అమ్మాయి గారు ప్రార్థన చేస్తారా, పాట పాడతారండి? ప్రార్థన చేస్తే పాట పాడతారు. అలాగండి, అలాగే. సరే అండి, ప్రార్థన చేయమనండి. అది వివాహం కాని వారి కోసం, వివాహం అయ్యి గర్భం లేని వారి కోసం అండి, గర్భిణీ స్త్రీల కోసం. ఈ 3 అంశాలను బట్టి ప్రార్థన చేయండి జయలక్ష్మి గారు. వందనాలండి. దేవా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. సర్వాధికారి, సర్వోన్నత, మహోన్నత, దయగల ప్రభా, ప్రేమ కలిగిన మా రాజా నాయన. మీ బంగారు పదము స్థుతులు, మీ బంగారు పదములకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు మీ చెల్లని పాదాలకు సమర్పించుకుంటున్నాం ప్రభు నా తండ్రి. ఇదిగో గొప్ప దేవుడా నాయన, ఘనమైన దేవుడా, మహిమ గల దేవుడా, ప్రభావం కలిగి దేవుడా, ఇదిగో నా తండ్రి మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనములు నాయన. స్థుతులు, స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవుడా. ఇప్పటి వరకు నాయన చేసినటువంటి ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనములు ప్రభా. ఇక ముందు కూడా మీరు నా తండ్రి చేస్తున్న ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు వందనములు నాయన. నాయన ప్రార్థనలో, పాటలలో, వాక్యంలో నాయన నాయన మీరు మాతో ఉన్నందుకు వందనములు నాయన. నాయన అనుదిన ప్రార్థన నాయన మీరు ఆలకించి చక్కని సమాధానం దయచేస్తున్న మా తండ్రి. మీకేమన్నా హృదయపూర్వక స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నా తండ్రి వివాహం కాని బిడ్డలను నాయన మీ చెల్లిన హస్తాలకి నాయన అప్పగించుచున్నాము నాయన. నాయన నాయన ఘనమైనది అని ఉన్నారు ప్రభావ. నాయన నా తండ్రి నాయన నాయన ముందుగానే నాయన మీరు ఒకరికొకరు చేత చేసి ఉంటారంట ప్రభా నా తండ్రి. అలాగే ప్రభా మీ నామంలో నాయన ఏ బిడ్డకి ఎక్కడ జంట నాయన మీరు ఏర్పాటు చేసి ఉన్నారు నాయన. మాకైతే తెలియదు ప్రభా. ఒక బిడ్డకి ఒక బిడ్డ ఏక మనసుతో, ఏక అభిప్రాయంతో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా నా తండ్రి, ఒకరికొకరు మిమ్మల్ని ఆరాధించే వారిగా, ఒకరికొకరు మిమ్మల్ని నా తండ్రి ప్రభా మహింపరిచే వారిగా నా తండ్రి చక్కని నాయన వివాహం
కార్యములు ఘనంగా జరగడానికి ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మీరు సహాయం చేయండి ప్రభు నా తండ్రి. అలాగే నా తండ్రి గొప్ప దేవుడా నాయన గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పి ఉన్నారు. అవును తండ్రి. నాయన మీరు ఇచ్చినటువంటి బహుమానములు ఆశ్చర్య కార్యములు ప్రభు నా తండ్రి. నాయన గొప్ప దేవుడా ఎంతో మందికి నాయన గర్భఫలము లేక నాయన ఎంతగానో బాధింపబడుచున్నప్పుడు నా తండ్రి మీరు నాయన ఎంతో మందికి నాయన ఆశ్చర్యమైన కార్యములు చేసి ఉన్నారు తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డని నాయన ఫలం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని నా తండ్రి మీరే మీ నామంలో నా తండ్రి నా తండ్రి ఆ యొక్క గర్భములను ముట్టండి ప్రభు, గర్భద్వారములను తెరవండి ప్రభు. మీ నామంలో మేము నాయన ఉన్నది ప్రభు నా తండ్రి వారికి నా తండ్రి నాయన చక్కని సంతానమును మీ నామంలో అనుగ్రహించండి. ఇచ్చినటువంటి సంతానము కూడా మీ యొక్క నామములో మిమ్మల్ని సేవించే వారిగా నా తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించే వారిగా నాయన మిమ్మల్ని మయంపరిచి చక్కని నాయన బిడ్డలను మీరే వారికి దయచేయండి ప్రభు నా తండ్రి అలాగే నా ప్రభు నాయన గొప్ప దేవుడా నాయన మీ యొక్క నామంలో నా తండ్రి నా తండ్రి ఎవరి కొరకు చెప్పారు యవనస్తుల కొరకు నా తండ్రి యవనస్తులతో మీరు ఉండండి ప్రభు. నాయన గొప్ప దేవుడా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి మీలో ఎదగడానికి ప్రభు, మీలో బలంగా వాడబడడానికి ప్రభు, మిమ్మల్ని సేవించే వారిగా, మిమ్మల్ని మీ నామాన్ని ఆరాధించే వారిగా, మీ నామాన్ని మహింపరిచే వారిగా ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న వారితో మీరు ఉండండి. ఎలాంటి యాక్సిడెంట్లు ఎలాంటి ప్రమాదంలో బిడ్డలకు అవ్వకుండా నా తండ్రి ఎలాంటి శాతాన్ని వారిని వెంబడించుకుంటూ మీరు సహాయం చేయండి నాయన గొప్ప దేవుడా. వారితో మీరు ఉండండి ప్రభు, వారి పని పాటల్లో తోడుగా ఉండండి నాయన ప్రతి ఒక్క బిడ్డకి నాయన ఎంతో మంది నా తండ్రి బిడ్డలు ఉద్యోగం చేయడానికి పెళ్లి చూడండి వారికి తోడుగా ఉండండి నాయన. క్షేమకరంగా నా తండ్రి బయటికి వెళ్ళిన వారికి లాభకరంగా గృహానికి వచ్చే భాగ్యాన్ని తండ్రి మీరే మీ నామములో అనుగ్రహించమని నాయన. మీరు అక్కడ అతి త్వరగా ఉందన ప్రభు. ఎంతో మంది నాయన రక్షణ లేక నశించిపోతారు నాయన. ప్రతి ఒక్కరూ నా తండ్రి మీ నామాన్ని తెలుసుకున్న వారిగా నాయన మీ నామాన్ని మరి పరిచేవారుగా ఇదిగోనైనా భర్తలు తెలుసుకుంటే భార్యలు తెలియక, భార్యలు తెలుసుకుంటే భర్తలు తెలియక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు. నా తండ్రి ఒకరికొకరు నన్ను తెలుసుకునే వారిలా నాయన ఇంటికి ఒక్కరు రక్షణ పొందిన వారి ఇంటికి అంత రక్షణ దీపములను మీరు వెలిగించమని దీని నాకు ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకున్నందుకు చేసిన ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తున్న మా తండ్రికి మా హృదయపూర్వక సోదరుడు కృతజ్ఞత స్తుతులు సోదరులు మీ చరణి పాదాలకు సమర్పించుకుని అడిగి వేటిని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసిన విజయలక్ష్మి గారికి వందనాలండి. వందనాలు. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. స్తోత్రం. అలాగే మన మధ్యన రెండు సరోజిని గారు వందనాలండి. ఎలా ఉన్నామ్మా? బాగున్నా? తగ్గిందా? అయ్యో ప్రార్థన చేద్దాం. విజయ్ కుమార్ గారు వస్తారు. ప్రార్థన చేయమని ప్రార్థన చేయమ్మా. ఉద్యోగం లేని వారి కోసం, ఉద్యోగస్తుల కోసం, వ్యవసాయదారుల కోసం చేయమ్మా. స్తోత్రం దేవా తండ్రి దయగల స్వామి కృపమయ నీ కొందములు స్తోత్రం తండ్రి. నా ప్రభు ఇదిగో నా ప్రభాసం గడిచిన కాలం అంతటి నా ప్రభుని సజీవ రెక్కల చుట్టూ మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన తండ్రి. సజీవుల గుంచినందుకు నీకు ఎన్నో వేలాది వందనాలు. స్తోత్రమయ్య తండ్రి. నేను అమ్మపేట ఎవరైతే ఒకరిద్దరు కూడి ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థిస్తే అక్కడ ఉంటాను సెలవిచ్చిన దేవానికి వందనాలు. స్తోత్రమయ్య తండ్రి. ఇదిగో నా ప్రభు ఎందుకు పనికిరాని మా కోసం నా ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన పరిశుద్ధ రక్తాన్ని శిలువపై కార్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. స్తోత్రం నా ప్రభు ఉదయకాలం నా తండ్రి ఈ జూమ్ యాప్ ద్వారా నా ప్రభు నిన్ను ప్రార్థించే ఘనత భాగ్యం మాకు ఇచ్చినందుకు ఎన్నో వేలాది వందనాలు. స్తోత్రం
హల్లెలూయా! 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 స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా! అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నీకే వందనములు, స్తుతులు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రమయ్యా తండ్రి. నువ్వు మా పట్ల చేసిన కార్యాలను బట్టి నా తండ్రి నిన్ను స్తుతులు అర్పించుకుని నా ప్రభ, నా తండ్రి నీ కార్యాలు నా ప్రభ ప్రజల పట్ల నా ప్రభ ప్రచురం చేసే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచేయి నా ప్రభు. హల్లెలూయా! స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం. ఉన్నవాడు వాడువు దేవ తండ్రి అనే నామముల కంటే పైనామము గల దేవ నీకు వందనములు, స్తుతులు, స్తుతులు, స్తోత్రమయ్యా తండ్రి. ఎట్టి రీతిగా ఉంటే నా తండ్రి నీకు మహిమ తెచ్చేబిడ్డలుగా ఉంటాం, అట్టి రీతిగా మమ్మల్ని మలిచి నా ప్రభా నీ చిత్తం ఏమై ఉన్నది నా ప్రభా, మా పట్ల నీ చిత్తం ఏమేమై ఉన్నదా ప్రభా, నా చిత్తాన్ని నా ప్రభగా గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయను, అతని చిత్తానుసారం నడిచేబిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయను నా ప్రభు. అయా తండ్రి పరిశుద్ధుడు 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 నిత్యము నా ప్రభ కోట్లాది కోట్ల దూతలతో 24 పెద్దలతో 4 జీవాలతో నా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవని కొందనములు స్తులు స్తులు స్తోత్రం 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 అయా తండ్రి నాయన ఏమి ఇచ్చిన నిరంతరించగలం నా ప్రభు నా తండ్రి. అనేక మార్లు అనేక సార్లు నా తండ్రి నాయన నా తండ్రి గాని హృదయాన్ని నా ప్రభు నా తండ్రి నాయన గాని బాధ పెట్టిన వారమే ఉన్నా నా ప్రభు, నీ గాయాన్ని రేపిన వారమే ఉన్నా నా ప్రభు. గడిచిన కాలం అంతట్లో నా తండ్రి నా కంటి చూపు ద్వారా నోటి మాటతో చూతు వనలతో కాలు నడకతో హృదయ తలంపులతో నా ప్రభు ఎన్నో పర్లు ఎన్నో సార్లు నా తండ్రి నీకు దుఃఖం తెచ్చిన వారమై ఉన్నావు నా ప్రభు. మమ్మల్ని క్షమించాయా తండ్రి నాయన ఇక ప్రభు నా తండ్రి ఇక మీదంటైనా నా ప్రభు నా తండ్రి నీ హృదయాన్ని సంతోషపెట్టి క్రియలు చేసే బిడ్డగా ఉండడానికి నాకు సహాయం దయచేయ నా ప్రభు. అయా నీలో లోతైన అనుభవం నా తండ్రి నాకు దయచేయ నా ప్రభు. కన్నీటి ప్రార్థన నేర్పించాయా తండ్రి, హృదయమాల ప్రార్థించే ప్రార్థనలు నేర్పించాయా తండ్రి. నీ యందు భయభక్తులతో స్థిరమైన విశ్వాసంగా నిబ్రమైన బుద్ధితో నా ప్రభు నేను ఘనంగా ప్రార్థించి బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచేయ నా తండ్రి. ఇదిగో నా ప్రభ లోకంలో నా ప్రభ అనేక మంది నా తండ్రి నా ప్రభు చదువుకున్న వారు ఉన్నారు నా ప్రభు నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు నువ్వు ఇచ్చిన జ్ఞానంతో నా తండ్రి నా ప్రభు అనేక నాన్న చదువులు చదివి ఉన్నారు నా తండ్రి నాయన. నా ప్రభు ఒక్కసారి వారికి జ్ఞాపకం చేసుకో తండ్రి. చదువుకు తగ్గ నా ప్రభు జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు నా తండ్రి. ఉద్యోగం నా తండ్రి నాయన నా పాలట దయచేయి నా ప్రభు. నా తండ్రి వారు చదువుకు నా ప్రభు తగ్గ జాబును దయచేసి నా తండ్రి ఆ కుటుంబాలు నా ప్రభున పోషించి బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయి నా ప్రభు. అయ్యా నా తండ్రి నువ్వు చేయగల సముద్రుడు నా ప్రభు, నీ నాంపేట ఏదైనా ఇచ్చే దేవుడు నా ప్రభు నా తండ్రి నాయన. నాయన నీ అందు విశ్వాసం ఉంచిన ప్రభు నా తండ్రి నా ప్రభు ఏదైనా అడిగితే నువ్వు చేయగల సముద్రుడు నా ప్రభు. ఆయన నువ్వు తప్ప మాకు సహాయం చేసే దేవుడు ఎవరు ఉన్నారు నా తండ్రి నాయన. నా ప్రభు మమ్మల్ని కనులారా నా తండ్రి ఆకాశం నుంచి నా ప్రభు మమ్మల్ని కనులారా పరీక్షిస్తున్న దేవ నా తండ్రి నాయన. నీ వైపు చేతులు చాచి నా ప్రభు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభు నిన్ను అడుగుచున్నారు నా తండ్రి నాయన. నమ్మిన బిడ్డలు ఎప్పుడు త్రోసివేసే దేవుడు నా ప్రభు కాదు కాదు నా ప్రభు నాయన తండ్రి. నీకు నా ప్రభు నా తండ్రి ఇష్టపూర్వకంగా ఉన్న బిడ్డలు నా తండ్రి నాయన నువ్వు ఏది అడిగిన ఇచ్చే దేవుడు నా తండ్రి నాయన. ఆయా బిడ్డలను జ్ఞాపకం చేసుకో నా ప్రభు నా తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి వాళ్ళ చదువుకు తగ్గ జాబులు ఇవ్వడానికి నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రం 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 అయ్యా తండ్రి. అయ్యా జాబులు చేసేవారు నా ప్రభు నా తండ్రి సకాలంలో నా ప్రభు వారి జీతాలు వేయడానికి నువ్వు సహాయం దయచే నా ప్రభు. అయా తండ్రి ఆ జీతంతో నా ప్రభు నా తండ్రి తన కుటుంబాన్ని తను పోషించుకుని బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచే నా తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తుతులు 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 స్తోత్రం 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 అయ్యా తండ్రి. ప్రభు మా భారతదేశంలో నా తండ్రి ఆయన అనేక మంది వ్యవసాయదారులు ఉన్నారు నా తండ్రి. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు సకాలంలో నా తండ్రి పంటలు పండించిన ప్రభు నా తండ్రి అనేక మందికి ఆహారం పెడుచున్నారు నా తండ్రి నాయన. బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నా ప్రభు. ఆయా తండ్రి వరకు శ్రమకు తగ్గ ప్రతిఫలం దయచే నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు నా తండ్రి నాయన వారికి ఉన్న ఇబ్బందులు నా తండ్రి ఇక్కట్లను తీసివేయ ప్రభు నా తండ్రి నాయన. నా పంటకి ఎంత అయితే నా ప్రభు ధనాన్ని పెట్టి ఉన్నారు నా ప్రభు అంతకు తగ్గ ప్రతిఫలం దయచే నా ప్రభు నా తండ్రి. ఏ రైతు నా ప్రభు కన్నీరు పడడానికి వీల్లేదు నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు అనేక మంది రైతులు పంటలు నష్టపోయిన ప్రభు ప్రాణాల మీదకి తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు నా తండ్రి. వారితో మీరు మాట్లాడిన నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు నీ వైపు నా ప్రభు ఆశగడి నా తండ్రి చూసే బిడ్డలుగా ఉండడానికి తన తండ్రి సహాయం దయచే నా ప్రభు. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవ నా తండ్రి. ప్రతి ఒక్క నా తండ్రి వ్యవసాయదారుని జ్ఞాపకం చేసుకో నా ప్రభు నా తండ్రి. ఏ రైతు నా ప్రభు ఆయా తండ్రి బాధపడకుండా నా ప్రభు నా తండ్రి నా పంటలకు సకాలంలో నా తండ్రి పంటలు అభివృద్ధి పరిచిన ప్రభు సకాలంలో వాళ్ళ పడడానికి సహాయం దయచేసిన ప్రభు. వారికి శ్రమించిన నా శ్రమకు తగ్గ ప్రతిఫలం దయచేస్తామని నమ్ముచు నా తండ్రి అడుగుచున్నావు నా ప్రభు. అయా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం 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 అయా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నా ప్రభు. ఏనా చేయగల సమర్థుడు నా తండ్రి నాయన. అయా తండ్రి తల్లి గర్భంలో రూపించి మమ్మల్ని ఎరిగిన దేవా, రక్త బిందువుగా ఏర్పడకుండా మమ్మల్ని ఎరిగిన దేవా నీకు వందనాలు స్తోత్రం 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 అయా తండ్రి. అబ్రాహం వల్ల విశ్వాసం ఉంచిన ప్రార్థించి బిడ్డగా ఉండడానికి సహాయం దయచే నా ప్రభు. ఏబు వల్లే నా తండ్రి నేను నిన్ను ప్రార్థించే నా తండ్రి బిడ్డగా ఉండడానికి సహాయం దయచిన ఏబు నా ప్రభు తనకి ఇచ్చిందంత తీసుకున్నప్పటికీ నా ప్రభు ఆయా తండ్రి గంభరగా వచ్చాం
దిగంబరిగా వెళ్తాము నా తండ్రి. నేను ఏమి ఇచ్చినా, ఏమి తీసుకున్నా నీవేనన్నాడు తండ్రి. అటువంటి విశ్వాసం మాకు దయచేయి నా తండ్రి. అయ్యా అటువంటి తగ్గింపు జీవితాలు మాకు దయచేయి నా తండ్రి. అయ్యా శంకర వల్లే నా ప్రభు తగ్గించి ప్రార్థించి బిడ్డలుగా ఉండడానికి, తగ్గింపుతో నా ప్రభు ప్రార్థించి బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయి నా తండ్రి. అయ్యా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే వందనాలు, స్తోత్రం 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 అయ్యా తండ్రి. ఇక నాకంటే ముందుగా చేసిన ప్రియుల ప్రార్థనలు అన్ని విన్నారు నా ప్రభు నా తండ్రి. నాయన ప్రతి ఒక్క ప్రార్థన నా ప్రభ నీ పాదాల చెంత పెడుచున్నావు నా ప్రభు తండ్రి. ప్రతి ప్రార్థనకి నా ప్రభు ప్రతిఫలం దయచేస్తావు నమ్ముచున్నావు నా ప్రభు. ఇదిగో నా తండ్రి మా జియో మ్యాప్ లో నా ప్రభు నా తండ్రి మురళి గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. బిడ్డ నా ప్రభు కిడ్నీ వ్యాధితో బాధపడుచున్నారు నా తండ్రి. నాయన బిడ్డ నా ప్రభు ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చే నా తండ్రి. నాయన నుంచి అది కాలం వరకు నా ప్రభు సంపూర్ణ స్వస్థత ఇచ్చే నా ప్రభు నా తండ్రి. ఆయా తండ్రి ఆ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయా తండ్రి. నాయన కుటుంబంలో నా ప్రభు దుఃఖాన్ని తీసివేసిన ప్రభు సంపూర్ణ సంతోషం దయచేయన ప్రభు. ఆయన నమ్మిన బిడ్డలు ఎప్పుడు నా ప్రభు త్రోసివేసే దేవుడు కాదు నా తండ్రి. నీ అంది విశ్వాసాన్ని ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి. అనేక దీర్ఘకాల వ్యాధులు నా ప్రభు నీ నామం పేట నయమైన కదా నా ప్రభు. అయ్యా తండ్రి నాయన వైద్యుడి కంటే పరమ వైద్యుడు కదా నా ప్రభు. అయ్యా తండ్రి ఆ రోగాన్ని ముట్టి స్వస్థపరిచయ్యా. తన శరీరంలో బలహీనతలన్నీ తీసివేయబడాలి నా ప్రభు నా తండ్రి. నాయన శరీరం నా ప్రభు నా తండ్రి బలంగా ఉండడానికి సహాయం తెచ్చే నా ప్రభు. అయ్యా డయాలసిస్ చేసుకుంటున్నారంట నా తండ్రి. 3 సార్లు డయాలసిస్ చేయాలంట తండ్రి. ఎన్నో డబ్బులు అవుతాయి నా ప్రభు నా తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు నా తండ్రి. నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు 12 సంవత్సరాల నుంచి నా ప్రభు రక్తస్రావంతో బాధపడిన స్త్రీని నా ప్రభు నా తండ్రి. తను ఎంతగానో వైద్యుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేనప్పటికీ నా ప్రభు నీ యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో నా ప్రభు నిన్ను నీ వస్త్రాన్ని ముట్టినప్పుడు స్వస్థపరిచిన దేవా నా తండ్రి. నాయన మురళి గారిని కూడా స్వస్థపరిచిన ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచే నా తండ్రి. నీ సాక్షిగా నిలబెట్టుకున్న ప్రభు యేసే నమ్మడం ద్వారా నాకు ఈ రోగం స్వస్థపరింది అని నా ప్రభు సాక్షిగా చెప్పుకుని బిడ్డగా ఉండడానికి సహాయం దయచే నా ప్రభు. నా తండ్రి ఏ బిడ్డ అయితే నా తండ్రి ఏ బాధలతో అడుగుచుందో నా ప్రభు ప్రతి బాధను తీసివేసే దేవుడా నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీలో సంపూర్ణ సంతోషంగా ఉండడానికి సహాయం దయచే నా తండ్రి. అయా తండ్రి ఇంకా నా ప్రభు పాటలు పాడుచుండగా నీ మహిమతో మమ్మల్ని నింపు నా తండ్రి. అయ్యా ఇక నా ప్రభు కీర్తన బాగా చదువుతున్న బిడ్డలు నువ్వు ఉండి నా తండ్రి. నాయన కీర్తన భాగం చదివినప్పుడు నా ప్రభు అర్థం చేసుకుంటూ చదివే భాగ్యం మాకు దయచేయి నా ప్రభు. అయా తండ్రి నాయన ప్రభు ఏ బిడ్డ అయితే నా ప్రభు ఆరాధన చేస్తున్న తండ్రి ఆ బిడ్డలను ఉండి నా తండ్రి ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేసే బిడ్డగా ఉండడానికి సహాయం దయచేయి నా తండ్రి. నాయన పరిశుద్ధాత్మ తాకిడి ఆ బిడ్డ ఎందుంచిన ప్రభు సంతోషంతో నువ్వు చేసిన కార్యాలన్నీ తలంచుకుంటూ నేను ఆరాధించే బిడ్డగా ఉండడానికి సహాయం దయచేయి నా ప్రభు. అయా తండ్రి నాయన ఈ రోజు వస్తున్న పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన పాస్టర్ గారిని నిరంతరం ఆత్మతో నింపున ప్రభు నీ సిలువు చాటును మరుగుపరిచిన తండ్రి. నోట్లో బోరగా ఉండిన ప్రభు మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచిన తండ్రి. నాయన మాకైతే ఏ ఆహారం నా తండ్రి ఆత్మీయ ఆహారం అవసరమై ఉన్నది నా తండ్రి. అటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయి నా ప్రభు నా తండ్రి. నాయన విన్న వాక్యాన్ని వదిలివేయకుండా నా ప్రభు మా జీవితం నెరవేర్చుకుని భాగ్యం దయచిన తండ్రి. హల్లెలూయా స్తుతి స్తోత్రము తండ్రి. నాయన ఇదిగో వాక్యానుసారంగా నడిచి బిడ్డలకొనడానికి మాకు సహాయం నమ్ముచున్నా తండ్రి. జూమ్ యాప్ లో పనిచేసిన ప్రతి ఒక్క పాస్టర్ని దీవించి ఆశ్రదించిన తండ్రి. నాయన ప్రతి ఒక్క పాస్టర్ గారు నా ప్రభు ఆర్థిక ఇబ్బందుల నుంచి తీసివేయబడాలి నా ప్రభు నా తండ్రి. సేవ చేయడం ఎంతో ధన్యత నా తండ్రి. అటువంటి ధన్యత బిడ్డలకి ఇచ్చినందుకు ఎన్నో వేలాది వందనాలు స్తోత్రం తండ్రి. నాయన ఆరోగ్యం పట్ల సహాయం దయచిన తండ్రి. నాయన ప్రతి ఒక్క పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించి ఆశ్రవదించిన తండ్రి. నాయన ప్రభు అనేక ఆత్మలు పట్టుకుని బిడ్డలకొనడానికి సహాయం దయచిన తండ్రి. అనేక ఆత్మలు నీలో చేరవేసే బిడ్డలకొనడానికి సహాయం దయచిన ప్రభు. ఆయా తండ్రి నాయన ఏమీ లేదని ఎరిగిన ప్రభు ఉదయకాలం పూట నా తండ్రి నా ప్రభు నా రక్షణ బాధను చేత పెట్టుకున్న ప్రభు చిన్న ప్రార్థన పాదాలు చెంత చేర్చుకోమని అత్యంత బతిమాడి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. స్తోత్రం ప్రార్థన చేసిన సరోజిని గారికి వందనాలండి. వందనాలండి. చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిబంధ దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా ఇటు రీతిగా మేము ప్రార్థన చేయడానికి నాయన మాకు సమయం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి యేసయ్య ఎవరైతే నాయన మరణ పడకల మీద ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి కూడా నాయన
ఆ వ్యాధులు నిర్మూలం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి కీర్తన గ్రంథంలో వ్రాయించావు ప్రభా, ఇదే తెగులుని గుడారమును సమీపించుతున్నావు ప్రభా. ప్రతి ఒక్క గుడారంలో కూడా నాయన తెగులతోనే బాధపడుతున్నారు నాయన. యేసయ్య నువ్వు చెప్పిన వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఎవరింట్లో ఏ తెగులు రాకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఎంతో మంది బిడ్డలు నాయన నాయన ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు ప్రభా, వారిని ముట్టి సహాయం చేయండి ప్రభా. అలాగే నా తండ్రి చాలా మంది బిడ్డలు అప్పుల భారంలో కూరుకుపోయి ఉన్నారు ప్రభా. వారు కూడా నాయన అప్పులైన బంధకం నుండి విడిపించమని అడుగుతున్నాం ప్రభా. నా తండ్రి యేసయ్య మరి గిరీశం గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఉన్నటువంటి బలహీనత తెలిసిన ఆయన నాయన పెద్ద కుమారుడు నాయన తన భార్యను విడిచిపెట్టిందని విన్నాము ప్రభా. బిడ్డ కూడా నాయన భార్య భర్తలు సమాధాన పరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తనకు ఉన్న అప్పుల భారం నుండి తొలగించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ పరిచర్యలో నాయన అందరూ కూడా నాయన సమానంగా వాడబడ్డానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అందరికీ నాయన ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము ప్రసాదిస్తున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి మా జూమ్లోకి వచ్చిన సేవకులందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా ఏ సేవకులు ఎందు నిమిత్తం అయితే నాయన ఏం అవసరత కూర్చున్నారో మీకు తెలిసిన ఆయన సేవకులకు మందిరాల మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి ప్రభా. అయ్యా సేవకులు చాలా మంది నాయన మందిరం కట్టాలనే ఉద్దేశంతో మందిరంలో ప్రభా. అయ్యా మందిరం కట్టుచుండగా ప్రభా. అయ్యా సాతానుడు వాడవలేని వాడు ప్రభా. అయ్యా మందిరాన్ని నాయన కట్టకుండా ఆపివేసి ప్రభా. అయ్యా నీకు వందనాలు. సాతాను తలంపులు నాయన నాశనం చేసి ప్రభా. అయ్యా మందిరం కట్టుకోవడం ప్రతి ఒక్క బిడ్డకు కృప చూపించమని నాయన నీకు తన సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. నువ్వు కార్యములు ఆశ్చర్య కార్యములు కదా ప్రభా. నీ మహిమలు ఆశ్చర్య మహిమలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు నాయన అయ్యా సెంటు బాబు గారు, జోష్వా గారు, ఆశీర్వాదమయ్య గారు, అలాగే నా తండ్రి నా తండ్రి ఎవరైతే సేవకులు ప్రభా మందిరాల మధ్యలో ఆగి ఉన్నాయి ప్రభా, ప్రతి ఒక్క సేవకులు కూడా మందిరాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నాయన మా జూమ్లోకి వస్తున్న ప్రతి ఒక్క సేవకులను ఆయన దర్శించండి. ఉదయకాల సమయంలో వారు చేస్తున్న పరిచర్యను దర్శించండి ప్రభా. వారు చేస్తున్న ప్రభా వారు కొన్న సంఘాలను అభివృద్ధి పరచండి నాయన ప్రభా. అనేక చోట్ల విస్తారముగా వాడబడడానికి కృప చూపించమని అడుగుతున్నాను అయ్యా. నీకు వందనాలు ప్రభా. ఎక్కడెక్కడో దేశాలకు తిరుగుతున్నారు ప్రభా సేవకులు నాయన. అయ్యా వారు నాయన ఎంత పరిచర్య చేస్తున్నారు నీకు తెలుసు నాయన. అట్టి సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంత నాయన పరిచర్య చేసినప్పటికీ ప్రభా తెల్లారగట్లు లేచి నాయన జూమ్ కాల్ మీటింగ్ వస్తున్న ప్రతి ఒక్క సేవకులు నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి విజయ కుమార్ గారు చేస్తున్న పరిచర్యను కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా. ఆయనకున్నటువంటి సంఘాలను అభివృద్ధి పరచమని అడుగుతున్నాం నాయన. 3 చోట్ల సంఘాలు నాయన మందిరాలు కట్టించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన విస్తారమైన సేవ ఇంకా నాయన బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఇదిగో నాయన జీవన్ కుమార్ గారిని బట్టి నీకు వందనాలు ఆయన. ఆ బిడ్డ నాయన కోరమాడి తాడేపల్లిగూడెంలో పరిచర్య చేస్తున్నారు ప్రభా. అక్కడైతే స్థలం కొన్నారంట ప్రభా. అయ్యా నీ చిత్తమైతే ఆ స్థలంలో అయ్యా ఖాళీగా ఉండడం నీకు ఇష్టం కాదు కాబట్టి నేను అక్కడ మందిరాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీ చిత్తమైతే ఇంకా నీకు చోట్ల నీ సాక్షిగా వాడబడడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి అయ్యా సంటి బాబాయ్ గారు దేవరపల్లి గ్రామంకి వెళ్ళి ఉన్నారు ప్రభా. అక్కడ ఘనంగా సువార్త జరిగించమని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అలాగే ఆశీర్వాదం అయ్య గారు కూడా నాయన మందిరంలో నాయన కట్టుబడి ఇంకా కొంచెం పని ఉందని చెప్పి ఉన్నారు ప్రభా. ఆ పనిని కూడా తొందరగా పూర్తి చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు అందరూ వారు చేస్తున్న పరిచర్యను కూడా దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం ప్రభా. మా జూముఖాలకు వచ్చిన ప్రతి ఒక్క సేవకులను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభా. పొరుగు వారిని ప్రేమించి మంచి మనసును మాకు దయచేయండి అయ్యా. నీకు వందనాలు. ఇదిగో జూమ్ కాల్ మీటింగ్ ఆయన అనేక మంది బిడ్డలు రావడానికి ప్రభు చూపించండి ప్రభా. కొత్త వారిని తీసుకురండి, పాత వారిని తీసుకురండి ప్రభా. అయ్యా తెల్లారగట్లు లేచి ప్రార్థన చేయాలంటే నాయన నిద్ర బద్ధకస్తులే ఉంటున్నారు ప్రభా, రాలేకపోతున్నారు ప్రభా. అయ్యా నిద్రని బంధకం నుండి నాయన వారు పడిపోయారు ప్రభా. నీకు వందనాలు. ఆ బంధకాన్ని విడిపించండి ప్రభా. అయ్యాలో తెల్లారగట్ల ప్రార్థన ఎంత ఆశీర్వాదమో ఎంత మహిమార్థమో వారికి తెలియపరచండి ప్రభా. నాయన జూమ్లోకి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా సరోజనికి ఉన్నటువంటి బలహీనత వేస్తున్న నామంలో తొలగించమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డను సిరి మొదలుకొని సిరి పాదాల వరకు ముట్టండి నాయన బిడ్డకు నాయన ఇంట్లో పని బయట పని అన్ని ఎక్కువైపోయి ప్రభా అన్ని ఒత్తులు ఒకేసారి రావడం వల్ల ప్రభా బిడ్డ నాయన ఎంతగానో నలిగిపోయింది ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డల విషయంలో ఎంత మేలు చేస్తావు తండ్రి నాయన. అడగకుండానే ప్రభా బిడ్డ ఆశించకుండానే వివాహం ఘనంగా జరిగించావు తండ్రి. నీకు వందనాలు ప్రభా.
అయ్యా ధనం ఉన్న వారే నాయన మరి నాయన ధనవంతులే ప్రభా, డబ్బున్న వారి వివాహాలు జరిగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే నాయన వారికి ఇంకా సమయం రాలేదు కాబట్టి నాయన ఈ బిడ్డలు నాయన చిన్న వయసులోనే సమయం వచ్చింది ప్రభా. అయ్యా మరి చదువు పూర్తి కాకుండానే నాయన బిడ్డ వివాహం చేసింది ప్రభా. బిడ్డకు నాయన మంచి జ్ఞానం ఇచ్చి తెలివినిచ్చి మరి అత్తగారింట్లో ఎలా మసులుకోవాలో, భర్తతో ఎలా మసులుకోవాలో మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. నీకు వందనాలు మళ్ళీ అయ్యా. మరి 10th క్లాస్ పరీక్షలు రాయడానికి కృప చూపించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తుతులు నాయన. అలాగే నా తండ్రి యేసయ్యా నాయన ఆ భర్త చేస్తున్న వ్యాపారం దీవించండి ప్రభా. బిడ్డ మారు మనసు పొందాడు కానీ ప్రభా నీ సన్నిధికి రాలేకపోతున్నాడు ప్రభా. అయ్యా బిడ్డను నాయన కుటుంబం అంతా నిన్ను సేవించే భాగ్యం దయచేయమని నాయన ఇదిగో అడుగుతున్నాం ప్రభా. అలాగే మరి వరలక్ష్మి గారి కుమార్తెను బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డకున్నటువంటి నాయన ప్రతి ఒక్క ఆశను తీస్తున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తి పరుస్తానన్నావు ప్రభా. అయ్యా ఎంత వేదనతో ప్రభా నా కోసం మీ జూమ్ లో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అన్న బిడ్డ ఎంతగానో సాక్ష్యం చెప్పుకుంది నేను దినం ప్రభా. అయ్యా భర్తని మార్చండి ప్రభా. అయ్యా మరి భర్త ఒక మాట, భార్య ఒక మాట కాదు ప్రభా. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే మాట మీద నడుచుకునే భాగ్యం దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి ఆ బిడ్డ గృహం లేదని మేము ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం ప్రభా. ఇంటి కోసం నాయన అయ్యా బిడ్డకు నాయన మరి స్థలం వచ్చి ఉన్నదంట ప్రభా. అయ్యా వచ్చినప్పుడు ప్రభా గవర్నమెంట్ వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రభా పొందుకోవడానికి వీరు సిద్ధంగా లేకపోతున్నారు ప్రభా. భర్తను మార్చండి ప్రభా. అయ్యా భర్త మనసుని మీరే మార్చండి ప్రభా. నిజమే తండ్రి లోకంలో ప్రభా అయ్యా చాలా మంది భర్తలు ప్రభా మూర్ఖంగా ఉంటున్నారు ప్రభా. భార్యను పట్టించుకోలేని భర్తలాగా ఉంటున్నారు నాయన. అయ్యా అటుగా ఉండకూడదు ప్రభా. అయ్యా భార్య మాటకు లోబడే భర్తగా మార్చండి ప్రభా. అయ్యా లోన్ రావడానికి మీరే కృప చూపించండి. అధికారులను మార్చండి, భర్తను మార్చండి ప్రభా. అయ్యా అలాగే ఎంతో మంది బిడ్డలు నాయన గృహాలు లేక నాయన ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు గృహాలు దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా ఏదో పని నిమిత్తం హైదరాబాద్ వచ్చిన్నారు ప్రభా. పని ఏంటో నీకు తెలుసు నాయన. సమస్తం ఎరిగిన వాడు ప్రభా. విజయలక్ష్మి గారు నాయన ఏం ఆశిస్తున్నారో నీకు తెలుసు నాయన. ప్రతి ఒక్క సమస్త బిడ్డకు తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి ఆ కారును కూడా లీజుకి ఇవ్వడానికి ప్రభా అయ్యా ఎవరిని సిద్ధపాటు చేస్తున్నావు ప్రభా. ఆ యజమాని రావడానికి కృప చూపించమని ప్రభా. అందు విషయంలో కృప చూపించండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు నాయన దీవించేటట్లు సహాయం చేయమని ఆ బిడ్డకున్న ప్రతి ఒక్క సమస్యను తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే వరలక్ష్మి గారి భర్తను కూడా మార్చండి, మారు మనసు పొందినవ్వండి ప్రభా. అయ్యా భర్త ఒక దేవులకు నాయన మరి భార్య ఒక దేవులకు పూజించడం కాదు నాయన. అయ్యా భార్య నిన్ను ఆరాధిస్తుంది, నిన్ను గణపరుస్తుంది కాబట్టి భర్త కూడా భార్య మాటకు లోబడాలి ప్రభా. భార్య అనుసరించిన మరి దేవుణ్ణి ఆ బిడ్డ అనుసరించాలి కదా నాయన. యేసయ్యా నీకు వందనాలు అని ఆ బిడ్డ నాయన గ్రహాల నుండి విడిపించండి ప్రభా. ఈ గ్రహారాధన జోలికి వెళ్ళకున్నట్లు ప్రభా. అవి జీవము లేవని తెలుసుకుని ప్రభా ఆ బిడ్డ మారడానికి నాయన ఆ బిడ్డకు నాయన ఇదిగో ప్రభా నీకు వందనాలు ప్రభా. అయ్యా గుర్తెరిగి ప్రభా అయ్యా నా భార్య దేవుడే నా దేవుడే నా బిడ్డ ఎప్పుడు తెలుసుకుని ప్రభా భార్యని వెంబడిస్తాడు తండ్రి. యేసయ్యా అయ్యా ఎంతో మంది బిడ్డలు నాయన భార్యలు మారితే భర్తలు మారట్లేదు నాయన. భర్తలు మారితే భార్యలు మారట్లేదు నాయన. ఆ కుటుంబాలలో శాంతి ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు నాయన. యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డలు కూడా నీ చేతిగా అప్పగిస్తున్నాను ప్రభా. పాపల కొరకు వచ్చానన్నా, రోగుల కొరకు వచ్చానన్నా, నశించిపోతున్న వారిని వెతికిపెట్టి రక్షించడానికి వచ్చానన్నా కదా ప్రభా. అయ్యా నశించిపోతున్న వారిని ఆయన మీరు పట్టుకోండి ప్రభా. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. అలాగే నా తండ్రి మా మరదల గురించి హాస్పిటల్లో జాయిన్ చేశారంట. సరే ఇదిగో నా తండ్రి గర్భిణి స్త్రీల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. గర్భం మరి నాయన గర్భిణీ స్త్రీలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. ఇదిగో అటు వారిలో నాయన హైమావతి గారు నాయన మరదలు ప్రభా మరి హాస్పిటల్లో జాయిన్ అయిందంట ప్రభా. అయ్యా నీ చిత్తమైతే నాయన, నీకు ఇష్టమైతే నాయన ఆ బిడ్డకు సులువైన కానుపని దయచేయండి ప్రభా. రేపు మళ్ళీ జూమ్ కాల్ మీటింగ్ లో ప్రభా అయ్యా మా మరదలకు నాయన కానుపు మరి ఇష్టమే మరి నాయన ఇదిగో సులువైన కానుపు వచ్చిందని వారు చెప్పడానికి కృప చూపించమని ఆయన కోరుకున్న బిడ్డను దయచేయండి నాయన. వారికి ఏ బిడ్డ అవసరమై ఉందో, ఏ బిడ్డనైతే ఆశిస్తున్నారో నీకు తెలుసు నాయన. ఆశించిన బిడ్డను నాయన, బిడ్డకు అందమైన బిడ్డను నాయన, ఆరోగ్యమైన బిడ్డను దయచేయండి ప్రభా. ఎందుకంటే ప్రభా అయ్యా లోక డాక్టర్లు ఆలస్యం చేయడం వల్ల ప్రభా అయ్యా మరి నిర్లక్ష్యం వల్ల ప్రభా చాలా మంది బిడ్డలు నాయన అయ్యా ఎంతో యాతన పడుతున్నారు ప్రభా. అయ్యా హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు మెలకు
వెడల్పు దయచేయండి ప్రభా. ఈ బిడ్డకు నాయన అయ్యా పురిటి నొప్పులు రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నెలలు నిండి ఉన్నాయి ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగులు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఈ బిడ్డకు నాయన ఇగో ఇప్పుడే నాయన ఇప్పుడు మేము ప్రార్థన ఆ బిడ్డకు అందించండి ప్రభా. మేము చేస్తున్న ప్రార్థన నాయన ఇప్పుడు నా ఉదయకాల సమయంలో ప్రభా బిడ్డకు నొప్పులు దయచేయండి ప్రభా. మేము చేసిన ప్రార్థన బట్టి నాయన నీకు వందనాలు, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ప్రభా. బిడ్డకు నొప్పులు వచ్చేటట్టు నాయన సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. బిడ్డకు నాయన నీవు మంచి ఆరోగ్య బలము శక్తిని దయచేసే బిడ్డ అయ్యా. కడుపులో ఉన్న శిశువును ముట్టండి ప్రభా. బిడ్డము నాయన మరి నాయన ప్రతి దానికి సమయం ఉందన్నావు ప్రభా. అయ్యా భూమి మీద రావడానికి కూడా సమయం ఉంది ప్రభా. అది టైం ఎప్పుడో నీకు తెలుసు నాయన. ఆ సమయానికి ప్రభా బిడ్డను భూమి మీద పడేటట్లు సహాయం చేయమని ప్రభా. మంచి ఆరోగ్యమైన బిడ్డను, అందమైన బిడ్డను దయచేయమని ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయన. హిమవతి గారు చూశారు ప్రభా. అయ్యా తన మరదల కోసం ప్రార్థన చేయమని ఎంత విశ్వాసంతో అడిగింది ప్రభా. అయ్యా మరి నీ శత్రువులను ప్రేమించమన్నావు తండ్రి. అయ్యా శత్రువులు ఆయన బాధపడితే చూసి ఊరుకోవద్దన్నావు ప్రభా. అయ్యా నీకు వందనాల బిడ్డ నాయన. ఇది ఎంత ప్రేమతో ప్రభా అయ్యా తమ్ముడి మీద ఎంత ప్రేమతో ప్రభా ప్రార్థన చేయమని అడిగిందో ప్రభా. అలాగే ప్రభా తమ్ముడు కూడా అక్కడ అర్థం చేసుకుని మంచి మనసు తమ్ముడికి దయచేయండి ప్రభా. అయ్యా నా యొక్క ఆ బిడ్డ ఆయన తెలుసుకుని ప్రభా తన తప్పుని తను తెలుసుకుని అక్కను హత్తుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా మా దేశంలో ఎటువంటి కుమ్మన కరువులు కానీ కాటకాలు కానీ భూకంపాలు కానీ రాకుండా సహాయం చేయమని అధికారుల మనసును మార్చమని అడుగుతున్నాం. రైల్వే వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పోలీస్ శాఖ వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో అతని మా పెద్ద కుమార్తె నాయన మరి నాయన కేసులు గొడవలో తిరుగుతున్నారు ప్రభా. అయ్యా కేసు నాయన మరి నాయన వారు పోలీసులు సహకరించడానికి కృప చూపించండి ప్రభా. న్యాయం ఎవరి పక్షంగా ఉందో వారి పక్షంగా వ్యాజ్యమాడండి ప్రభా. నీకు వందనాలు. ఆడవాళ్ళు కూడా నాయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తున్నారు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఎప్పుడు కూడా నాయన ఆ పోలీస్ స్టేషన్ అంటే ఏంటో, పోలీసులు అంటే ఏంటో తెలియదు ప్రభా. అలాంటి వారు ఈ రోజు నాయన పోలీస్ స్టేషన్ అంతా తిరుగుతున్నారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కేసును కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు నా ప్రభా. అలాగే పోలీస్ శాఖ వారిని మార్చండి ప్రభా. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న రైల్వే అధికారులను మార్చండి ప్రభా. నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు మీరు పట్టుకోండి ప్రభా. అయ్యా తాగుబోతులు మార్చండి, తిరుగుబోతులు మార్చండి, వ్యభిచారులు మార్చండి ప్రభా. జోదం ఆడేవారిని, పేకాటే వాడేవారిని అందరినీ కూడా మార్చమని అడుగుతున్నాం. తల్లిదండ్రులు ఎంత వేదన పడిపోతున్నారు. నా బిడ్డలు చెడిపోయాడు, నా బిడ్డకు నాయన ఈ వ్యసనాలు అలవాటు అయిపోయి ఏంటని ఎంతో బాధపడుతున్నారు. ఇదిగో నాయన మరి నాయన త్రాగుడు వల్ల ప్రభా ఇదిగో అతని సిగరెట్లు కాల్చడం, గుట్టకాలు వేసుకోవడం అయ్యా మరి ఎన్నో ఆ చెడు అలవాట్లకు లోనైపోయారు ప్రభా. యవనస్తులను పట్టుకోండి ప్రభా. సహాయం చేయమని ఇదిగో నా తండ్రి నాయన ఎగ్జామ్ రాసిన సంతోషంగా కుమారుడు ప్రభా 12వ తారీఖు రిజల్ట్స్ వస్తాయంట ప్రభా. మంచిగా నాయన రావడానికి కృప చూపించండి. విద్యాధికారులు మీరు ఉండండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఆ బిడ్డ కూడా మరి జూమ్ కాల్ మీటింగ్ వాడబడడానికి కృప చూపించండి ప్రభా. అయ్యా మేము మరి నాయన నువ్వు ఇచ్చిన జ్ఞానమును ఉపయోగించుకునే వాళ్ళు కదా ప్రభా. అయ్యా ఇచ్చిన జ్ఞానాన్ని అయ్యా మేము ఉపయోగించుకోకుండా ఉంటే వ్యర్థము కదే ప్రభా. అలాగే ప్రభా బిడ్డ కూడా తెలుసుకుని ప్రభా నేను కూడా జూమ్ కాల్ మీటింగ్ లో వాడబడతానని ప్రభా. బిడ్డకు మంచి జ్ఞానము, తెలివిని, బుద్ధిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఆయన ఇదిగో ఈ పరిచర్య చేస్తున్న ప్రభావాన్ని బట్టి వందనాలు ప్రభా. బిడ్డ ద్వారా మేము అందరం కూడుకొని ఇక్కడికి వస్తుండగా ప్రభా బిడ్డకు మంచి జ్ఞానం, ఆరోగ్య బలం, శక్తిని దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉండి మూర్తి స్వస్థపరచండి ప్రభా. అయ్యా ఉదయ కళాశాలలో మా అందరికి లింకులు పంపుకుంటూ ప్రభా. అయ్యా మరి మేము చేసిన ప్రార్థనలు మరి నాయన అనేక దేశాలకు పంపిస్తున్నారు ప్రభా. అయ్యా మరి యూట్యూబ్ లో మరి నాయన ఫేస్బుక్ లో నాయన సోషల్ మీడియాలో కూడా వెళ్తున్నాయి ప్రభా. అయ్యా అట్టి జ్ఞానం ఇచ్చినందుకు ఇట్రబాబు గారికి వందనాలు ప్రభా. అయ్యా ఇతర దేశాల వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ జూమ్ కాల్ మీటింగ్ ఏ దేశానికి అయితే వెళ్తుంది, ఎవరైతే వింటున్నారో చూస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డకు నీ కృప చూపించమని ప్రభా. అయ్యో మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు, మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డలు గుర్తిరిగి ప్రభా. అయ్యా ఇంకా అనేక మరి ఫోన్ ద్వారాగా మరి నాయన మాకు కోసం ప్రార్థన చేయండి అని అనేకమైన ప్రార్థన వీరులు ఆయన పంపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మా జూమ్ కాల్ మీటింగ్ నాయన
అనేక మంది నాయన బిడ్డలు తీసుకురండి ప్రభా, ప్రార్థన చేసేవారిని, పాటలు పాడేవారిని నాయన, మరి అన్ని స్థుతించేవారిని ప్రభా, నీ వాక్యం చెప్పి ఇంకా సేవకులను కూడా తీసుకురమ్మని అడుగుతున్నాం ప్రభా. ఈ రోజు నాయన నాకంటే ముందుగా చేసిన ప్రార్థనని ఆలకించారు ప్రభా, నా ప్రార్థన కూడా ఆలకించమని, ప్రార్థన ప్రతిఫలం దయచేయమని. ఇదిగో ఈ రోజు నాయన మరి ఐమావతి గారు చేస్తున్న ఆరాధన మీరు తోడుగా ఉండండి ప్రభా, ఆత్మతో సత్యముతో నాయన బిడ్డకు నాయన భాషలు మాట్లాడే శక్తిని దయచేసి నాయన ఆరాధన జరిగించుకోమని అడుగుతున్నాం. అలాగే నాయన మరి ఈ రోజు సేవకు విజయ్ కుమార్ గారు వస్తున్నారు ప్రభా, విజయ్ కుమార్ గారు కూడా నోటికి బోరగా వాడుకొని మంచి వాక్యం వివరించిన ప్రభు చూపించమని నాయన. ఈ చిన్ని ప్రార్థన నాయన ఎవరినైనా మరి విడిచినా మరిచినా ఎవరిని ప్రార్థనలో పెట్టకపోయినా ప్రభా, వారు నాయన అర్థం చేసుకునే మంచి మనసు ప్రతి ఒక్కరి బిడ్డకు దయచేయమని, మేమందరము సహోదరుల వల్ల నాయన ఐక్యంగా ఉండడానికి కృప చూపించమని మా కొరకు త్వరగా యేసు పరిశుద్ధ బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రార్థనని దేవుడు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. పాటలోకి వెళ్దామండి. మన మధ్యనుండి సరోజిని గారు వందనాలండి. వందనాలమ్మా, పాట పాడమ్మా. అలాగే దేవనామానికి వందనాలండి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బాధింపబడిన వారిని విడిపించును నీ మాట, నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యమయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించుని నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురముగా చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకులను వెలిగించును నీ మాట,
మారా బ్రతుకును కూడా మధురముగా చేయును నీ మాట. ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన సరోజిని గారు వందనాలండి. వందనాలండి. పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి విజయలక్ష్మి గారు పాట పాడండి. పల్లవి చరణం పాడండి. వందనాలు వందనాలు. విజయలక్ష్మి గారిని పాడమని పల్లవి చరణం. స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. యాగము యేసుకి అర్పించెదను. స్తుతి యాగము నా యేసుకి అర్పించెదను. ఎల్లప్పుడూ నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషమున మార్గములో నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషమున మార్గములో నన్ను నడిపిన కృపను బట్టి నన్ను నడిపిన కృపను బట్టి స్తుతులర్పించెదను. నీకై స్తుతులర్పించెదను. స్తుతి యాగము నా యేసుకి అర్పించెదను. ఎల్లప్పుడూ ఓదార్పు వేళలో నాకు జవాబిచ్చి నన్ను నడిపించిన నా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన వరలక్ష్మి గారు వందనాలండి. మరో పాట పాడుకుందాం. ఎట్రబాబు గారు వందనాలమ్మా. ఒక పాట పాడతారా? ఆరాధనలోకి వెళ్ళి పల్లవి చరణం పాడండి. అలాగే. స్తోత్రం స్తోత్రం లయ్యా స్తోత్రం లయ్యా స్తోత్రం తండ్రి. స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 దేవాది దేవా దైవ కుమారుడా నీకే స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకారుడు అద్భుతకారుడు నాయన రెప్పపాట్ల గొప్ప కార్యాలు చేస్తున్నవాడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఇక ఈ జిమ్కాల ద్వారా నా ప్రభా అయ్యా మేము ఎక్కడెక్కడి వారు నాయన అయ్యా ఒకే కుటుంబంలో చేరిన ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా నా తండ్రి మమ్మల్ని ప్రార్థనాత్మతో నింపుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఆరాధించే ఆత్మ దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. అయ్యా ఈ రోజునైనా మీరు మాలో ఉండండి దేవా.
అయ్యా మేము మీలో ఉండే కృపను దయచేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నాయన అయ్యా మేము ఆరాధించడానికి నా తండ్రి నీ ఆత్మశక్తిని మాకు దయచేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. లోకరక్షకుడా లోకనాథుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా దినవల చెడ్డ సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నావయ్యా. అటువంటి జీవితాల వల్ల మా జీవితాలు ఉండుటకు నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా నువ్వు ఉన్నవాడివి విన్నవాడు నా తండ్రి, మా విన్నపాలు ఆలకించండి దేవా. అయ్యా నాయన మా ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. అనేదైనా మేము ప్రార్థన చేయించుండగా నా తండ్రి అయ్యా మా ప్రార్థనని పరలోకానికి నాయన ధూప వేదిక నైవేద్యములు వచ్చే కృపణ దయచేయండి ప్రభ నాయన. అయ్యా మాలో ఉన్నవాడు మాకంటే గొప్పవాడా, నీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన ఈ జిమ్కల్లోకి నాయన ఇంకా నాయన కొత్త వారిని రావడానికి మీరు సహాయం చేయండి అయ్యా. నూతన ప్రజలు వచ్చిన ఆయన అయ్యా నాయన నీ సన్నిధిలో ఆరాధించటకు మీరు సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. స్తుతులకు ఆసీనుడు అన్నవాడు నా ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రోజు నా తండ్రి వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడుచున్న దేవుడని మేము నమ్ముచున్నాం తండ్రి. వాక్యం చెప్తున్న విజయ్ కుమార్ పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా పాస్టర్ గారు నాయన నా తండ్రి నిసిలిసు అటు మరుగుపరచండి, మీ నోటు బొరవలి వాడుకోండి ప్రభ నాయన. ఆ బిడ్డను అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా చెప్పేది వాక్యం నాయన సేవకులు కాదు నా ప్రభా, అయ్యా మీరై ఉండాలని మేము నమ్మాలి ప్రభా. అటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అనుదిన నాయన మీరు మాతో మాట్లాడుతున్న దేవుడు నా తండ్రి. ఈ రోజు కూడా మీరు మాతో మాట్లాడండి ప్రభ నాయన. అయ్యా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి నాయన. మీరు మాత్రమే మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి నాయన. అయ్యా నీ మహిమను చూసే కనులను మాకు దయచేయండి, నీతో మాట్లాడే స్వరాలను మాకు దయచేయండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ పాట పాడుకుందామండి. ఆరాధన 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 ఆరాధన. నా కన్నులు కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 నాయన. స్తుతులు కాసినడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అని నీ సన్నిధిలో నాయన
అయ్యా గడిపే కృపను మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో నా తండ్రి, మేము ఆరాధిస్తుండగా నా తండ్రి ఆత్మతో సత్యంతో నాయన అయ్యా నేను వెతికే కనులను మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. మహోన్నతుడైన యేసయ్యా నీకు వందనాలయ్యా. సర్వోన్నతుడైన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వమెరిగిన సర్వాధికారు నా ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి దావీదు వలె ముమ్మారు ప్రార్థించిన ఆయన అయ్యా 7 మార్లు స్తుతించే కృపలను మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా 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 ఆత్మతో సత్యంతో నేను వెదికే కనులను మాకు దయచేయండి ప్రభా నాయన. అయ్యా ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు తండ్రి నాయన. నీ పరిశుద్ధాత్మ తాకిడిని మాకు దయచేయండి ప్రభా నాయన. అయ్యా నీ ఆత్మలో జీవించే జీవితాలుగా మా జీవితాలు మార్చబడాలి ప్రభా నాయన. అటువంటి బలమైన ఆరాధనలు మాకు దయచేయండి ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. పరమ వైద్యుడు నా ప్రభా. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నజరేతు వాడా, యూదుల రాజా, ఇమ్మానుయేలా మీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా మీరు మాతో మాట్లాడండి దేవా. అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా మీరు మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా మీరు లేకుంటే మేము లేవు ప్రభా నా తండ్రి. అనుదినం మీరు మాతో ఉంటున్న దేవుడు నా ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇగో నా తండ్రి జుంకాలో నా ప్రభా అయ్యా ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ఆయన. అభివృద్ధిని దయచేయండి తండ్రి. బిడ్డలు చేసిన పనులు నాయన దినదినం అభివృద్ధి పొందుడికి మీరు సహాయం చేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా 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 యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలయ్యా. మహిమ స్వరూపుడా, మహిమ గల దేవుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యానికి వందనాలు వందనాలు వందనాలయ్యా. అనేకమైన భాషలు మాట్లాడి శక్తిని మాకు దయచండి తండ్రి. అయ్యా భాషలు మాట్లాడికుండా చేస్తున్న శాతాను తలంపులను శాతాను ఆలోచనలు ఇప్పుడే నామలో పెరిగిపోయండి ప్రభా నాయన. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడానికి వందనాలు, పరిశుద్ధాత్ముడానికి వందనాలు తండ్రి నాయన. పరమ తండ్రి పరమ వైద్యుడానికి వందనాలు 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 తండ్రి. అయ్యా నేను చూసే గురువుని మాకు దయచేయండి ప్రభా నాయన. నీతో మాట్లాడే స్వరాలను మాకు దయచేయండి తండ్రి నాయన. అయ్యా మాలో అల్ప విశ్వాసం ఉంటే తొలగించండి నాయన. విశ్వాసం కలిగి నీ నామని గణపరిచే కృపను మాకు దయచేయండి ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా నువ్వు ఉన్నవాడివి విన్నవాడివి నా తండ్రి నాయన. అయ్యా మా విన్న ఫలాలకించండి దేవా. అయ్యా మా ప్రశ్నలకు జవాబు దయచేయండి తండ్రి నాయన. అయ్యా ఎక్కడైతే 2 ముగ్గురు నా నామాన్ని కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు అయ్యా. అయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలయ్యా. అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మా ప్రార్థనని పరలోకానికి దూప వేదిక నైవేద్యములొచ్చు కృపను దయచేస్తున్న దేవానికి వందనాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నాయన నాయన నా తండ్రి నేను వందనాలు ప్రభా. అయ్యా మీరు మాతో మాట్లాడండి దేవా, మీరు మాట్లాడండి తండ్రి నాయన. అయ్యా ఈ రోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా నాయన. అయ్యా నాయనా నీకు వందనాలయ్యా. అయ్యా వాక్యాలు విత్తుచుండగా నాయన సేవకులు నాయన మీరు అభిషేకిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. అయ్యా దైవ సేవకులు వాక్యాలు విత్తుచుండగా నాయన అయ్యా విత్తబడిన వాక్యం దున్నబడిన భూమిలో పడిన ఆయన అనుదినం అభివృద్ధి పొందుటకు మీరు సహాయం చేయండి తండ్రి నాయన. అనేక ఆత్మ ఫలాలను ఇచ్చే కృపను దయచేయండి ప్రభా. అయ్యా విన్న వాక్యాలు నీరు కట్టి ఫలింపును దయచేయండి తండ్రి. అయ్యా వాక్యాలు అనుదినం నాయన మేము నెమరి వేసుకున్నట్టుకు మీరు మాకు సహాయం చేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి బలమైన ఆరాధన జరిగించబడుటకు నా తండ్రి మీరు సహకారులుగా ఉండండి దేవా. అయ్యా ప్రార్థించేది మేము కాదు ప్రభా. అయ్యా మీరు మాలో ఉండండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మాకు వద్దు నా తండ్రి. హృదయాంతరంగ ప్రార్థన మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. కనికరం గల దేవుడు నాయన కృప చూపించబడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయనా. నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా 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 మీకే స్తుతులు స్తోత్రాలు, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా నాయనా. మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు దేవా. దేవాది దేవా మీకు వందనాలు. దైవ కుమారుడా మీకు వందనాలయ్యా. చూచుచున్న దేవుడా మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. స్తోత్రాలు 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 తండ్రి. యేసు రాజా మీకు వందనాలు దేవా. కనికర పూర్ణుడు నాయన,
కనికరం గల దేవుడు నా తండ్రి, నీ కరుణా కటాక్షములు మా మీద ఉంచండి ప్రభా నా తండ్రి. అయ్యా నీ కనికరాన్ని మా మీద ఉంచండి ప్రభా నా తండ్రి. అయ్యా ఎన్నో ఏళ్ళగా ప్రార్థించినప్పటికీ నా తండ్రి, అయ్యా నీ ఆత్మకు దూరంగా ఉంటున్నామేమో తండ్రి నాయన. అయ్యా నీ ఆత్మలో జీవించే జీవితాలను మాకు దయచండి ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా మాలో చిన్న పిల్లల మనస్తత్వం ఉంటే తొలగించండి తండ్రి. అయ్యా మేము పెద్దవారు అయ్యి మంచి ఆహారం భోజించినప్పటికీ నాయన, అయ్యా ఈ లోక జ్ఞానుల వలె ఉన్నామయ్యా. అయ్యా నీ పరలోకంలో జ్ఞానుల వలె మమ్మల్ని మార్చండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా 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 మీకే స్తుతులు స్తోత్రాలు, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అల్పయు మేఘా మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఆది అంతం తోడుకున్నవాడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా మీకు వందనాలయ్యా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. పరమ వైద్యుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి, ఎవరైతే బలహీనతతో బాధపడుచున్నారో నాయన, ఆ బిడ్డలను మీరు ముట్టండి తండ్రి నాయన. అయ్యా స్వస్థపరిచే యెహోవా నేనన్నావు తండ్రి నాయన. అయ్యా బిడ్డలను మీరు స్వస్థపరచండి తండ్రి. నీ గాయపడిన స్తుత బిడ్డలను మీరు ముట్టండి ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన, ఏ ఒక్క బిడ్డ కూడా అనారోగ్యంతో ఉండడం మీకు ఇష్టం కాదు నా తండ్రి నాయన. మీరు కనికరించండి నాయన, నీ బలమైన రెక్కల కింద దాచిపెట్టండి దేవా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి, ఈ రోజు నా తండ్రి మీరు మాతో మాట్లాడతారని నమ్ముచు నాయన. చివరిగా నా తండ్రి మా ప్రార్థనని మీరు ఆలకించి మా ప్రార్థనకు మీరు జవాబు దయచేస్తారని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామాలను బట్టి బ్రతుములాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేసిన హేమావతి గారికి వందనాలండి, వందనాలమ్మా. నడిపించారు. వాక్య భాగం చదువుకుందామండి. 73వ కీర్తన 11 నుంచి 15 వరకు చదువుకుందాం. తీసుకోండి అంత 73వ కీర్తన. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందరు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గల వారే ధనారుద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను వృద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మూలుడై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటించుతున్నని నేను అనుకునే ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడన నగుదును. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. వాక్య బాగుల గల ఆమేన్ ఆమేన్. మన మధ్య విజయకుమార్ అయ్య గారు వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా అయ్య గారు? బాగున్నారు.